బాహుబలి మూవీ తర్వాత రాణాకి సరైన హిట్ పడలేదు. సరైన స్క్రిప్టు లేకపోతే ఖాళీగా ఉంటున్నారు కానీ మూవీ చేయడం లేదు. 2022లో పవన్ కళ్యాణ్తో చేసిన భీమ్లా నాయక్ హిట్ పవన్ ఖాతాలోకి వెళ్ళింది. ఆ నెక్స్ట్ విరాట పర్వం చేసినా అనుకున్నంత రాణించలేదు. రాణా తెలుగు మూవీ చేసి 2 ఏళ్లు దాటుతోంది. ప్రెజెంట్ రాణా ఓ క్రేజీ రోల్ చేస్తున్నారట. ఇంతకీ రాణా చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ రాణా దగ్గుబాటి ఓ తమిళ మూవీ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వెటియాన్లో రాణా కీ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. దీనిని జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో రాణా టెక్నాలజీతో ఆడుకుంటాడట. ల్యాప్టాప్లలో బగ్స్ పెట్టి ఆడుకునే క్యారెక్టర్ రాణాదట. ఓ కార్పొరేట్ ఆఫీస్ అందుకు తగ్గ లుక్స్తో రాణా కనిపించబోతున్నాడట. ఆయన పాత్ర డార్క్ షేడ్స్తో స్టైలిష్గా ఉండబోతుందని యూనిట్ వర్గాలంటున్నాయి. రాణా నాయుడు వెబ్ సిరీస్లో డార్క్ రోల్లో కనిపించిన రాణాకి అది మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎట్ ద సేమ్ టైం అడల్ట్ కంటెంట్ మోతాదు ఎక్కువైందని ట్రోలింగ్కి గురైంది కూడా. ఆ సిరీస్కు ఓ రేంజ్లో రెస్పాన్స్ రావడంతో రాణా నాయుడు వెబ్ సిరీస్ 2వ సీజన్ షూట్ స్టార్ట్ అయింది. ఈ సీజన్ 2లో వెంకటేష్ను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారట. ఫస్ట్ సీజన్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో 2వ సీజన్ మరింత రిచ్గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే 201 తెలుగులో రీమేక్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాణా విషయానికొస్తే ప్రెజెంట్ ఓ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ స్టోరీకి ఓకే చేశాడని టాక్ నడుస్తోంది. బాహుబలి సూపర్ హిట్ తీసిన ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి మేకర్స్. ఆర్కా మీడియా వర్క్స్తో రాణాకు మంచి బాండింగ్ ఉంది. ఈ క్రమంలో వాళ్లు ఓకే చేసిన ప్రాజెక్టులో రాణా యాక్ట్ చేయబోతున్నారు. ఈ థ్రిల్లర్లో కీ రోల్లో రాణా యాక్ట్ చేయబోతున్నాడట. కొందరేమో ఇది సిరీస్ అని అంటుంటే మరికొందరు ఇది మూవీ అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా రివీల్ కాలేదు. ఇయర్ ఎండింగ్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రాణాది ఛాలెంజింగ్ రోల్ అంటున్నారు. అయితే నెట్టింట డెవిల్గా రాణా క్యారెక్టర్ అని లీకులు వచ్చేశాయి. ఇవి కాకుండా రాణా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక షో చేస్తున్నారట. ఈ షోను ది రాణా కనెక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇందులో రాణా దగ్గుబాటి సౌత్లోని అగ్ర నటులను ఒక దగ్గరికి చేర్చి వారితో చిట్చాట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో రాణాతో ముఖ్యమైన యాక్టర్స్తో చాలా షోలు వచ్చినా రాణా ఇది తన మార్కు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాడట. ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో వస్తుందట. ఈ షో షూటింగ్ కోసం రామానాయుడు స్టూడియోస్లో ఒక సెట్ కూడా తయారవుతుందని టాక్. అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా ఈ ఇయర్ అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ ఉందట. ప్రెజెంట్ రాణా లైనప్ ఉన్నట్టు తెలుస్తోంది.